వ్యక్తి హరీష్ రావు గారు. అవును. ఆయన జాతకం చాలా బలంగా ఉంది. ఆయనకు చాలా యోగాలున్నాయని వింటున్నాను నేను. ఆయన సీఎంఐ యోగాలు కూడా కనపడుతున్నాయండి. అవునా? ఎందుకంటే, హరీష్ రావు గారి యొక్క జాతకం మొత్తాన్ని తీసుకుంటే, నేనొకసారి క్షుణ్ణంగా చూశాను. చూసారా? ఆయన ఆ! విధానంలో కూడా చూశాను నేను. ఇక్కడ హరీష్ రావు గారి యొక్క జాతకంలో అంటే ఇప్పుడవుతున్నారా, రేపవుతారా, ఎల్లుండవుతారా ఇవి తీసేద్దాం. మనం 10 నిమిషాలు ఒక వ్యక్తి గురించి మన జాతకాన్ని మనం మాట్లాడుకుంటాం. హరీష్ రావు గారు ఫస్ట్ నుంచి కూడా ఒక విధానాన్ని అలవాటు చేసుకొని, ఆయన ముందుకు వెళ్ళే విధానంలో కొంత పాజిటివ్‌గా ఉన్న వ్యక్తి. అవును. తర్వాత ఏ కార్యక్రమం చేసినా కూడా షూటర్‌గా పేరు పొందిన వ్యక్తి. ఏది చేయగలిగిన శక్తి కలిగిన ఎవరంటే హరీష్ రావు గారు. కానీ 2022 నుంచి ఆయన పక్క తీసి పట్టబడ్డారు. అప్పుడు దాకా కూడా ఆయనకున్న విధానానికి 2022 నుంచి కూడా పక్క తీసి పెట్టారు. 2026 డిసెంబర్ దాకా అంటే ఈ సంవత్సరం కూడా తీసేయండి. ఈ సంవత్సరం దాకా కూడా ఆయన పక్క తీసే ఉంటాడు. కానీ ఒక వెలుగు వెలగడానికి అవకాశం ఉన్న వ్యక్తి ఎవరన్నా అంటే హరీష్ రావు గారు. అంటే 4 సంవత్సరాలు 2022 నుంచి తీసిన ఈ 4 సంవత్సరాల యొక్క విధానంలో ఆగినప్పుడు, హ్మ్. 5వ సంవత్సరంలో మనిషికి స్పీడ్‌గా వచ్చే అవకాశం ఉంది. ఈ హ్మ్. స్పీడ్ అనేది హరీష్ రావు గారి యొక్క జాతకంలో 2026 తర్వాత కొంత పాజిటివ్ కనపడుతుందండి అని చెప్పొచ్చు. ఓకే. ఆయన జాతకంలో ఎప్పుడైనా కూడా మంత్రి కాదు, ముఖ్యమంత్రి యోగాలు కాదు బాగా కనపడుతున్నాయా అంటే మాత్రం 100% కనపడుతున్నాయనే చెప్తాను. ఓహ్! ఇది రాసి పెట్టుకోండి. ఎందుకనంటే అంత గట్టిగా మనం ఎందుకు చెప్పాలంటే, ఆయన జాతకంలో ఉన్నత యోగాలు బాగా కనపడుతున్నాయి. హ్మ్. ఆయన జాతకంలోకి వచ్చేసరికి 10 మందితో కాదు, వందల మంది ఆయన కింద ఉండే అవకాశాలు, యోగాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్న వ్యక్తి ఎవరంటే హరీష్ రావు గారు. అచ్చా! హరీష్ రావు గారి యొక్క జాతకంలో మాత్రం ఉన్నత పదవులు పొందే అవకాశం ఉంది. మంచి యోగాలు కలిగించే యోగాలు బాగా కనపడుతున్నాయి. ఓకే. ఏదైనా చేయగలిగిన సమర్థత ఉన్న నేతగా ఆయన యొక్క జాతకం బాగా కనపడుతుందండి. అంటే హ్మ్. ఇవాళ వస్తుందా, రేపు వస్తుందా, ఇంకో సంవత్సరానికి వస్తుందా తర్వాత విషయం కానీ, కానీ జాతకంలో మాత్రం ఒక ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలైతే ఈరోజు మనం చెప్తున్నాం. అది ఎప్పటికైనా కూడా నెరవేరే అవకాశాలైతే బాగా కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు.